ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా. కానీ నా ఖండనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్ అనుమానాలు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో, కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా. అర్థమైందా? నీరా అంటే సారా. నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమీ కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే, కన్నుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురి చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్నుమూసాడు. కన్నుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటోకి వెళ్దాం. ఇక్కడ కన్ను నార్మల్, అంత మాయల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా. మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా. తర్వాత ఇంకో గంట అయింది, గంటన్నర 2 గంటలు అయింది అనుకుందాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది పక్కన పెడితే